మనం దానికి ప్రతీకగా శివలింగం మీద ధారాపాత్ర పెడతాం. అందులోంచి నీళ్లు పడుతూ ఉంటాయి. నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి. చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది. ఏమండి, కొడుకు పుట్టలేదు, రుద్రాభిషేకం. కూతురికి పెళ్ళవలేదు, రుద్రాభిషేకం. ఏమంటే ఏమిటో ఇంట్లో దిగులుగా ఉంటుంది, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్నిటికీ రుద్రాభిషేకమే. నీ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పదేదో తెలుసా? అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం, అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధార